పోస్టాఫీసుల్లో కొన్ని సూపర్ హిట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం ఒకేసారి భారీ నగదు అందుకోవచ్చు. ఇవాళ ఈ స్కీములు జాతీయ బ్యాంకులను దాటి జనంపై ధనవర్షం కురిపిస్తున్నాయి. జనం జాతీయ బ్యాంకులను వదిలి ఇప్పుడు పోస్టాఫీస్ పథకాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా పోస్టాఫీసులలో ప్రవేశపెట్టిన ఒక పథకం ప్రకారం ప్రతి నెల 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఏకంగా 26 లక్షల రూపాయలు పొందవచ్చు. అంతేకాదు, ఈ నగదు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అందుకే చాలా మంది ఈ తరహా సేవింగ్ పథకాలపై ఆసక్తి చూపిస్తుంటారు. దేశంలోని వివిధ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాలతో కలిగే ప్రయోజనం ఏంటంటే రిస్క్ ఏమాత్రం ఉండదు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా సేఫ్. పైగా వడ్డీ రూపంలో అత్యధిక లాభాలు ఆర్జించవచ్చు. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది చాలా ముఖ్యమైన సేవింగ్ పథకం. ఈ పథకం మెచ్యూరిటీ 15 ఏళ్లు ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు లేదా విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఈ పథకాన్ని పొందవచ్చు. పీపీఎఫ్ పథకం మెచ్యూరిటీ పూర్తయ్యాక మొత్తం డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి ట్యాక్స్ వర్తించదు. ఏడాదికి 1.5 లక్షల వరకు నగదుపై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. పీపీఎఫ్ పథకాన్ని మరో 5 ఏళ్లకు పొడిగించుకోవచ్చు. ఆ తర్వాత మరో 5 ఏళ్లు కొనసాగించవచ్చు. ఈ పథకాన్ని 5 ఏళ్లు పొడిగించాలంటే ఏడాది ముందుగా సమాచారం అందించాల్సి ఉంటుంది. ఒకసారి పొడిగించిన తర్వాత ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ పథకాన్ని బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఓపెన్ చేసుకోవచ్చు. నెలకు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 3.18 లక్షలు, 20 ఏళ్లకు 5.24 లక్షలు, 25 ఏళ్లకు 81.7 లక్షలు అందుతాయి. అదే నెలకు 2000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 6.37 లక్షలు, 20 ఏళ్లకు 10.49 లక్షలు, 25 ఏళ్లకు 16.35 లక్షలు తీసుకోవచ్చు. అదే నెలకు 3000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 9.55 లక్షలు, 20 ఏళ్లకు 15.73 లక్షలు, 25 ఏళ్లకు 24.52 లక్షలు అందుతాయి. ఇక నెలకు 5000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 15.92 లక్షలు, 20 ఏళ్లకు 26.23 లక్షల రూపాయలు, 25 ఏళ్లకు 44.88 లక్షలు పొందవచ్చు. అదే నెలకు 12,500 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 39.82 లక్షలు, 25 ఏళ్లకు 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు.